ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి, అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది, కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజకర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. ముందుగా ద్వాదశ రాశుల్లోనూ ముందుగా మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిని లగ్నంగా తీసుకుంటే రవి మేషరాశిలో స్థితి పొంది ఉన్నాడు ఇప్పుడు. అట్లాగే ద్వితీయంలో అంటే వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతుడు, మేనంలో రాహువు, శుక్రుడు, శని, బుధుడు 4 గ్రహాలు అక్కడ ఉన్నాయి. ఈ రాశి వారికి, మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. చాలా లాభదాయకమైన కాలం. ఈ ఉద్యోగం రాని వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వారికి వచ్చిన ఉద్యోగం కూడా చాలా మంచి ఉద్యోగం దొరుకుతుంది. అట్లాగే దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో వీళ్ళు చాలా ధనం కూడా వెచ్చించడం జరుగుతుంది. అందువల్ల మేషరాశి వారికి ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు. విద్యార్థులకి శుభ సూచకం, మంచి ఎగ్జామ్స్ బాగా రాస్తారు. అట్లాగే వారు ఏమైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నారో అవన్నీ కూడా చాలా బాగుంటాయి. కుటుంబంలో చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా పరస్పరం సంతోషంగా ఉంటారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. బాగా ఆనందంగా విలాసంగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కొత్త పరిచయాలు జరుగుతాయి ఈ రాశి వారికి. ఈ కొత్త ప్రయాణాలు చేసినప్పుడు, దూర ప్రయాణాలు చేసినప్పుడు కొత్త వారితో పరిచయం జరగడం, అది ఆ పరిచయాలు బాగా పెంపొందించుకోవడం జరుగుతాయి. అట్లాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా వీళ్ళు ఏ పని తలపెట్టినా కూడా ఈ మాసంలో నిరంతరంగా తలచిన పనులన్నీ జరిగిపోతుంటాయి అన్నమాట. ఇది వరకు ఎప్పుడైనా ఆగిపోయిన పనులు కూడా ఈ మాసంలో వీరు పూర్తి చేయగలుగుతారు. అట్లాగే స్పెక్యులేషన్ చేసే వారికి చాలా లాభం ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారం బాగుంటుంది. అట్లాగే ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ నెలలో ఉంది. అందువల్ల ఆకస్మిక ధన లాభం ఈ రాశి వారికి జరుగుతుంది. షేర్ మార్కెట్లు అంత అనుకూలంగా లేవు. అందువల్ల కొత్తగా షేర్ మార్కెట్ ప్రారంభించుదాం అనుకుంటున్న వాళ్ళు, ఈ రాశికి సంబంధించిన వాళ్ళు కొత్తగా షేర్ మార్కెట్ ప్రారంభించాలి అంటే అది అంత లాభదాయకం కాదు ఈ నెలలో. అట్లాగే కొంతమంది, అందరికీ అనుకూలంగా ఉండదు కదా, ఎందుకంటే ఇది గోచారం బట్టి చెప్పే నిర్ణయాలు కనుక కొంతమందికి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళకి ఎదుటి వాళ్ళతో ఘర్షణలు జరుగుతాయి. అటువంటి ఘర్షణలు పెరగకుండా వీళ్ళు ముందుగానే ఘర్షణకి వెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా సంతానం గురించి వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇంకొకటి కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది. కొంతమందికి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ధనం బాగా లభిస్తుంది. వ్యవసాయదారులకి కొంచెం ఎండలు, నీటి ప్రభావం వ్యవసాయం మీద పడుతుంది. ఎందుకంటే నీరు లేకపోవడం, వర్షాలు మే నెలలో వర్షాలు రాకపోవడం వల్ల వ్యవసాయదారులకి కొద్ది ఇబ్బందులు అనేవి ఉంటాయి. వారు ముందుగానే నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ కాలం చాలా బాగుంది. అట్లాగే ఉద్యోగస్తులకి చాలా బాగుంది ఈ కాలంలో. ఎటువంటి చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా సరే ఈ రాశి వారు ఈ మాసంలో ధన నష్టం పొందకుండా మంచిగానే నడవగలుగుతారు. ఈ రాశి వారికి
ఉమ్, ఇంకా ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే గురువు ఇప్పటి వరకు వృషభంలో ఉన్నారు. ఈ నెల 15వ తారీఖు నుంచి గురువు వృషభం నుంచి మిథునంలోకి మారుతారు. ఈ నెలాఖరు వరకు కూడా గురువు మిథునంలోనే ఉంటారు. ఆ తర్వాత కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు. అట్లాగే రవి వృషభంలో ప్రస్తుతం మేషంలో ఉన్నారు. మన 15వ తారీఖు నుంచి ఈ రవి మేషం నుంచి వృషభంలోకి 15వ తారీఖు తర్వాత వస్తారు. రాహు గ్రహం మీనరాశిలో స్థితి పొంది ఉన్నారు. ఈ నెల మే నెల 19వ తారీఖు నుంచి రాహు మిథునంలోంచి కుంభంలోకి వస్తారు. ఈ ఈ రాశి వారు ఈ ఈ నెలలో హనుమంతుడి యొక్క పూజ చేయడము, హనుమంతుని ఆలయానికి సందర్శించడము, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పుకోదగిన పరిహారాలు. మే 22న ఉన్నది. అదే విధంగా ఈ రాశి మార్పు వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది. అందువల్ల వీరికి గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి. అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది. రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు. అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు. విద్యార్థులకు మంచి కాలం చెప్పవచ్చు. గురుదృష్టి ఉంది కనుక, తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము, అలాగే ఉద్యోగానికి ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది. గురు అనుగ్రహం, గురుదృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము, దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాను కానీ, గురుచరిత్ర పారాయణ కానీ చేయడము, విష్ణాలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది. అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధనయోగం కూడా ఈ రాశి వారికి ఉంది. వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము, వాకింగ్ చేయడము, అట్లా జిమ్కి వెళ్ళడము, ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు. అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు. అనారోగ్య సూచనలు కూడా లేవు. వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందువలనంటే 4వ తారీఖున డొల్లుకత్తెర ఉన్నది. 11వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు నిజకత్తెర ఉంటుంది. ఈ కత్తెరలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే. అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము, నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడము అవసరం. అట్లాగే వ్యవసాయదానికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది. అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే అవకాశం కూడా కొన్ని నక్షత్రాల ప్రజలకు ఉన్నది. అందువల్ల వీరికి అవమానం, అపనింద, సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయడము, గురుచరిత్ర పారాయణం చేయడము, పెద్దవాళ్ళని గౌరవించడము, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళకి మంచి అనుకూలం జరిగే అవకాశం ఉంది. ప్లస్ దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి, సాయిబాబా గుడి దర్శించడము, విష్ణు శివ ఆలయ సందర్శించడము, విష్ణు సహస్రనామం, శివ అభిషేకం చేయడం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ